నియోజకవర్గం కేంద్రమైన పటాన్చెరు డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళుతూ ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీ, ఎల్విన్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, నందన్ రతన్ ఫ్రెండ్లీ కాలనీలోని సీసీ రోడ్లు, యాదవ్ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, ముదిరాజ్ సంఘం శ్మశాన వాటికలలో 2,51,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పటాన్చెరు డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్నటువంటి కాలనీలతో పాటుగా పట్టణంలో మౌలిక వసతులతో పాటు సీసీ రోడ్లు, యూజీడీలు నిర్మిస్తున్నామని తెలిపారు. శ్మశాన వాటికలలో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. కాలనీల మధ్య అంతర్గత రహదారులు నిర్మిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జాగలు ఏం చేస్తూ గట్టిగా పెట్టావు, జాగ ఉంటే పార్క్ చేస్తాం. మరి దీని పైసలు ఎంత ఖర్చు పెట్టాలి? ఓపెన్ చేస్తే పార్క్ ఇక్కడ గ్రేవ్ యార్డ్ అంటే పెడతావు. అందరూ 13 గ్రేవ్ యార్డ్లోనే విష్ణు కొబ్బరికాయ కొట్టు విష్ణు. ఆడేది 2 ప్రోగ్రాంలు అయిపోయినాయి కూడా. తొందర ఆడికి ఆడికి కుమారానా ఇంకొకటి జర ఇది ఇచ్చాను. ఇంకా ఈరోజు పటాన్చెరు టౌన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయడం జరిగింది. 6 నుంచి 7 వరకు 2,50,00,000తోటి డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, పార్కులు కానీ ఇవన్నీ ప్రజల అవసరాల కోసం స్థానిక ప్రజల కోరిక మేరకు ఇవన్నీ తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సమకూర్చి రోజు డే బై డే కాలనీలు పెరగడము, పబ్లిక్ పెరగడము, కరెంటు కానీ, వాటర్ కానీ అవి ఎక్కడ ఇబ్బంది లేకుండా సమకూర్చడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, విజయ్ గారు, స్థానిక కాలనీవాసులు, కాలనీ అధ్యక్షులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని తప్పకుండా పరిష్కరించే మార్గంలో మీరు ముందుకు రావాలి, అభివృద్ధిలో భాగస్తులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను.